ఓం అస్మద్గురుభ్యో నమః. నిన్న మనం చెప్పుకున్న విష్ణు సహస్రనామ స్తోత్ర వైభవాన్ని రెండవ భాగానికి స్వాగతం చెబుతూ, భగవద్గీత సహస్రనామాలకి కొంత పూర్వాపర సంబంధం కూడా ఉన్నట్టు వస్తుంది. 700 శ్లోకాల్లో గీతార్థం వివరించిన తర్వాత చివరి మాటకు గీతాచార్యుడు చెప్పిన సలహా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజాని, అన్ని ధర్మాలను త్యజించి నన్ను భజించవలసిందిగా అని. సరిగ్గా ఇదే మాట ధర్మరాజుకు భీష్ముని అడిగిన ప్రశ్నలో వినిపిస్తుంది. కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమోమత అని మీ అభిప్రాయాన్ని అనుసరించి అన్ని ధర్మాలను మించిన పరమధర్మం ఏమిటి అని ధర్మరాజు ప్రశ్నిస్తాడు. ప్రపంచంలో సకల ధర్మాల తత్వాన్ని నిర్విశేషంగా పరిశీలించిన తర్వాత ధర్మానందుని అడిగిన ప్రశ్న ఇది. కాబట్టి గీత చివర సూచించిన ధర్మసారమే సహస్రనామంలో సంకీర్తించబడిన సత్య సారం. జన్మించిన ప్రతి జీవికి జన్మ సంసరణ బంధం నుంచి ముక్తిని ప్రసాదించే మూల సూత్రం కోసం శాసన భారాన్ని వహించబోతున్న ధర్మరాజు అన్వేషిస్తాడు. ఈ మూల సూత్రంలో గీతలో విశ్వరూపంలో గోచరిస్తుంది. అదే సహస్రనామంలో నామరూపాన్ని ధరించి విశ్వంగా పరిణమిస్తుంది. సహస్రనామాల్లో మొట్టమొదటి నామం విశ్వం కావటం గమనించవలసిన విషయం. భగవతత్వం ఎక్కడ ఏ రూపంలో ఎలా వెలిసిందో గీతలోని విభూతి వివరిస్తుంది. ఈ విశ్వభూతిని సహస్రనామం ప్రత్యక్షంలో సాక్షాత్కరించుకుంటుంది. ప్రతినామం విశ్వరూపంలో ఒకనొక భాగం. అన్నిటినీ సమగ్ర రూపమే పార్థుడు దివ్యశిక్షతో ధనువధీరా చూచి ధరించి అజస్ర రూపం విశ్వరూపం సూచన అర్జునుడు ఆనందంతో పొంగిపోయినాడు. ఆనందాతిరేకం వల్ల అతనికి నోట మాట రాలేదు. ఏమేమి చెప్పాలనుకుంటాడో చివరికి ఏమీ చెప్పలేకపోయినాడు. ప్రీతికి భీతికి మధ్య చుట్టుకొని పోయిన అనుభూతిని భవభీతిని లభించేది కానీ వాగ్విభూతిని అందలేదు. ఈ పని వాచస్పతి ఉదారశాలైన భీష్మాచార్యుడు నామ సంగీతం ద్వారా సాధించాడు. కాబట్టి గీతార్థ శాసనం సాధించలేని పనిని నామశాసనం సాధించను. అక్కడ రూపం ప్రధానమైతే ఇక్కడ నామం విధానమైంది. ఇదే ఈ రెండిటికి సంధానం. గీత కంటే సహస్రనామం సులభమైన తరుణోపాయం సూచిస్తుంది. భగవద్గీతలో ప్రతి శ్లోకం ప్రతి పదం జాగ్రత్తగా పరిశీలించి బోధపరుచుకుని కార్యరూపంలో దాన్ని అనుసరిస్తే గీతాధ్యాయానికి నిజమైన ప్రయోజనం చేకూరుతుంది. కానీ సహస్రనామం స్మరణ మాత్రం చేతనే తరింపజేస్తుంది. యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాం విమోచ్యతే నమస్తస్మై విష్ణవే విష్ణవే. ఎక్కడ తలుచుకుంటే అక్కడ ప్రభవించే విష్ణుమూర్తిని స్మరిస్తే చాలట, జన్మ సంసార బంధం తొలగిపోతుందట. ఇది నిజమా అని ఆస్తికులకు కూడా అప్పుడప్పుడు సందేహం కలగవచ్చు. స్మరించినంత మాత్రం తరించగలిగితే అందరూ ఆ మాత్రం పని చేయలేరా? చేయగలరు, కానీ మనస్సారా చేయలేరు. అలా కొద్దిమంది చేతులారంగా శివుని పూజింపలేని నోరు నవ్వంగా హరికీర్తనుడవడేని అని పోతన గారు చెప్పినట్టు సత్యనిష్ట ఉదయార్థత అందరికీ సాధ్యం కావు. కనుకనే 1000 మందిలో ఎవరో ఒకరు ప్రయత్నిస్తారు. అలా ప్రయత్నించిన వాళ్ళలో కూడా సూటికో కోటికో ఎవరికో ధన్య జీవికి పరతత్వం గోచరిస్తుంది అని గీత హెచ్చరిస్తుంది. మనసు కుదిరి ఉదయపూర్వకంగా నోరు విప్పి తనివదీరా నామ సంకీర్తన చేస్తే జన్మ తప్పక తరిస్తుంది. తరించేందుకు మరో మార్గం కూడా లేదు. కృతయుగంలో జ్ఞానం, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు, ద్వాపరయుగంలో అర్చన, కలియుగంలో కేశవనామ సంకీర్తన తరుణోపాయాలను విష్ణు పురాణం చెబుతుంది. నవవిధ భక్తుల్లో మొదటి 3 మార్గాలు శ్రవణం, కీర్తనం, స్మరణం కూడా నామమహిమ చాటు చెప్తాయి. వీటిలో 3వ మార్గమైన స్మరణాల గురించి చెబుతూ విష్ణోహ స్మరణం అని సూటిగా విష్ణు సహస్రనామాన్ని సూచిస్తుంది భాగవత మహాపురాణం. ఇలా నామరూపాలను స్మరించి తరించి మహానుభావులు ఎందరో ఉన్నారు. వారిలో ఒకరైన త్యాగయ్య రామనామమే మేలు, రామచింతనే చాలు అని గానం చేసిన ఈ పరమసత్యాన్ని నిరూపించారు. పరాత్మ నామరూపాలను ప్రత్యక్షంగా స్మరించి సేవించి తరించిన పవనసుతుడు పట్టిన పాదారవిందాలకు నిత్యజయమంగళం కోరిన నామజీవి త్యాగరాజు. అలాగే అయోధ్యను తరింపజేసిన రాముడి కంటే ప్రపంచాన్ని రసాప్లావితం చేసిన రామనామం శ్రేష్టమైందని గోసాం తులసీదాస్ గారు భావించారు. రామనామంలో 2 అక్షరాలు అఖిల లోకానికి ఆశ్రయం ఇచ్చే అద్భుతమైన అంకద్వయం అని సూరదాసు సూచిస్తారు. ఇలా
నారదాదుల గారి దగ్గర నుండి గానం ద్వారా జ్ఞానాన్ని ప్రబోధించిన తపస్సంపన్నులందరూ నామమహిమను కొనియాడిన వారే. ఒక విధంగా చూస్తే భగవన్ నామస్మరణం అంతరాంతరాల్లో ఒదిగి ఉన్న అక్షర పరబ్రహ్మను ఆరాధించడమే జరుగుతుంది. తదంతరస్య సర్వస్య తదుసర్వస్యాస్య బాహ్యతః అనే శృతివాక్యాన్ని అనుసరించి మనకు బయట కనిపించే బాహ్యభూతి అంతా మనలో అక్షర భౌతిలో భారతిలో ఇమడి ఉంది. ఈ రహస్యం తెలిసిన పతంజలి పరమాత్మను పిలిచేందుకు ప్రణవం సంబోధన అంటాడు. ఓం అని పిలిస్తే పరమాత్మ పలుకుతాడట. ఎంత గొప్ప రహస్యం, ఎంత సులువుగా వివరించాడు. నిజానికి మనలో ఉన్న పరావాక్కు పశ్యంతి మధ్యమావస్థను దాటి వాగ్వైఖరిగా వెలువడుతున్న మనలో దివ్యత్వమే అక్షరూపంలో ఆవిర్భవిస్తున్నదన్న మాట. ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క దేవతా స్వరూపం, ఒక్కొక్క మాట మంత్రాల మూట, ఒక్కొక్క వాక్యం ఒక రసాత్మకమైన కావ్యం. మామూలుగా మనుషులు పలికే పలుకుల్లోనే ఇంత ప్రాధాన్యం ఉన్నప్పుడు జీవితం అంతా బ్రహ్మ జిజ్ఞాసకు వినియోగించిన మహర్షులు బ్రహ్మర్షులు పలికిన ఈ నామాల్లో మరి ఎంత మహత్యం ఉండాలి. సహస్రనామంలోని ప్రతి నామం సకల సారస్వత సంపదకు మూలమైన ప్రణవం చేసే మందహాసం పుష్పహాసం. దానిలోని పరమార్థాన్ని అవగాహన చేసుకునేందుకు నిర్మలమైన మనస్సు కావాలి, ఆర్ద్రమైన హృదయం కావాలి, అనన్యమైన భక్తి ప్రపత్తి కావాలి, అన్నింటిని మించి ఆలుదేవుని అనుగ్రహం కావాలి, అమోఘమైన మేధాశక్తి, అనంతమైన శృతి విభూతికి కూడా అందని ఆంతర్యం, అందం, ఆనందం. ఈ సహస్రనామాల్లో ప్రతి నామంలో ప్రతి అక్షరంలో ప్రతి హలులో పొలులో పొంగి పొరలి తొంగి చూస్తుంది. ఆ మాటలు మన నోటికి పలికితే నాలుక మనకు స్వాధీనం అవుతుంది. నాలుకను జయిస్తే నాలుగు మూలను జయించినట్టే. జితం సర్వే జితే రసే రసస్వరూపిణి వాణి. ఆమె అనుగ్రహం లేనిదే మనకి ఏ రహస్యం బోధపడదు. సహస్రనామంలో ప్రతి నామానికి అర్థం తెలియకపోయినా స్పష్టంగా ఉచ్చరించగలిగితే చాలు. స్పష్టాక్షరమును పలికితే మంత్రం. దీనికి ఆధీనులే దేవతలు. అందుకనే మెలకువగా అప్రమత్తతో సతతోద్ధితులై నామస్మరణ చేయాలంటారు భీష్ముడు.